హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జయస్విక బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి సగ్గు బియ్యం టమాటా వడియాలండి. దీనికి కావలసిన పదార్థాలు చూడండి. నేను పెద్ద సైజ్ సగ్గు బియ్యం తీసుకున్నానండి. ఓవర్ నైట్ నానబెట్టేసేయాలి. ఇవి నానబెడితేనే మంచి ఇట్లా ఉబ్బుతాయి. చూడండి ఎంత బాగా ఉబ్బాయో. 3 టమాటాలండి, మీడియం సైజ్ తీసుకున్నాను. ఒక చిన్నది అల్లం ముక్క, 5-6 పచ్చిమిర్చి, కారంవే తీసుకున్నాను మిర్చి. టమాటాలు నేను ఈ సైజు పెద్ద సైజులోనే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులోకి కొద్దిగా అల్లము, పచ్చిమిర్చి వేసి మిక్సీకి వేసుకుందామండి. స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని నేను 6 గ్లాసుల నీళ్ళు పోసుకున్నానండి. ఎసరు 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. 1 కప్పుకి 6 గ్లాసుల ఎసరు వేయాలండి. ఇప్పుడు ఇందులోకే కొద్దిగా జీలకర్ర వేయాలి. ఇందులోకే కొద్దిగా జీలకర్ర వేసేయాలండి. 1 టీ స్పూన్ సాల్ట్ అండి. ఇప్పుడైతే నీళ్ళు కొద్దిగా వేడైనాయండి. ఇప్పుడు ఇందులోకి ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది టమాటో ఇది పేస్ట్ చేసి పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు ఇది ఇందులోకి వేసేయాలి. చూస్తున్నారు కదండి, ఇలా తిప్పుతూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వాటర్ మరిగాక అప్పుడు సగ్గు బియ్యం వేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులోకే సగ్గుబియ్యం మొత్తం వేసేసుకుందాము. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి పుల్లగా భలే టేస్ట్ ఉంటాయి. టమాటో ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటాయండి. ట్రై చేయండి ఒకసారి. ఇలా ఒకసారి కలిపేసుకుందామండి. కొద్దిగా చిక్కగా అవ్వాలి ఇది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా పొంగాయి అసలు సగ్గుబియ్యం. నైట్ అంతా నానబెడితే ఇలాగే మంచిగా పొంగుతాయండి అసలుకి. సో ఫ్రెండ్స్, నేనైతే మిద్దెపైకి వచ్చేసానండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకుందామండి సగ్గుబియ్యం వడియాలు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఫైనల్గా అయితే నేను అన్ని వడియాలు పెట్టేసుకున్నానండి. మంచిగా పూర్తిగా ఎండిపోయినాయండి. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి. జీలకర్ర సగ్గుబియ్యం ఇలా మొత్తం కవర్ పైకి ఇలా లేసి వచ్చింది. పూర్తిగా ఎండిపోయినాయండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒకసారి ఒకటి తీసి సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, సగ్గుబియ్యం టమాటా వడియాలు అయితే పూర్తిగా ఎండిపోయినాయండి. చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఒకసారి వేయించి చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వేయించుకుందామండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి అసలు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, సగ్గుబియ్యం టమాటా వడియాలు అయితే నేను వేయించి పెట్టేసానండి. ఎంత బాగా పొంగాయి చూడండి ఫ్రెండ్స్. చాలా కలర్ఫుల్గా, చాలా సాఫ్ట్గా బాగా వచ్చాయి చూడండి. క్రంచీగా ఎంత బాగున్నాయో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.